నమస్తే, నేను కుసుమా శ్రీహరి. మనం కాశీలో దిగిపోయాం. మనం రామతారక ఆంధ్ర ఆశ్రమంలో దిగాం కదండి. ఆ ఆశ్రమానికి దగ్గరగా ఉన్న 2 స్నానఘాట్లు, ఒకటి మానస సరోవర్ ఘాటు, రెండోది ఈ కేదారి ఘాట్ అండి. కేదారి ఘాట్ అంతా శుభ్రంగా ఉంది. గంగ ఉధృతంగా ప్రవహిస్తుంది. లోపలికి దిగకూడదని చెబుతున్నారు. గట్టు మీద నుండే స్నానం చేయొచ్చు. ఆ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్లో కింద స్వయంభూగా వెలిసిన నాగేశ్వర స్వామి గుడి అయితే ఉంది. ఇప్పుడు మనం శుభ్రంగా స్నానాలు చేసేసిన తర్వాత తడి బట్టలను మార్చుకుని పొడి బట్టలతోనే పూజించాలి అని చెప్తారు కదా. బట్టలు మార్చుకునే అవకాశం లేదు కనుక బట్టలు ఆరే వరకు మనం ఉండొచ్చండి. పాప ప్రక్షాళన చేసేటటువంటి గంగానదిలో స్నానం చేసిన తర్వాత ఈ గంగ నీళ్ళతో ఆ నాగేశ్వర స్వామికి మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఈ ప్రదేశం అంతా చాలా అందంగా ఉంది. మనం సినిమాల్లో అవి చూసినప్పుడు కనిపిస్తూ ఉంటుందండి ఈ ప్రదేశం. ఈ స్వయంభూగా వెలిసినటువంటి ఈ నాగేశ్వర స్వామికి మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఆ గంగలో నీళ్లు తెచ్చుకుని చక్కగా స్వామికి అభిషేకం చేసుకున్న తర్వాత మనం ముందుగా కాశీ వస్తే దర్శించుకోవాల్సిన దైవం సాక్షి గణపతి అంటండి. ఈయన్ని దర్శించుకుంటేనే మనం కాశీ వచ్చినట్లట. ఈయనే చెబుతారట పరమశివునికి సాక్షిగా వీరు కాశీ వచ్చారని. అందుకని ఈశ్వరుడి కంటే ముందు సాక్షి గణపతిని దర్శించుకోవాలటండి. ఇది చాలామందికి తెలియని విషయం.